ఓకే పిలుస్తున్నా సార్ మల్లికార్జున. నేను ఫోటో నేనైతే గురుకులాలు అయితే అడ్డంగా ఆమె చేసి మిగతా 100 మిగతాయి కానీ 3000 నేను కూడా చాలా డీటెయిల్గా వచ్చిన ఒక్కదానికి స్పందించండి. మన దగ్గర చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను. ఆయన ట్రాన్స్లేట్ చేసిండు మళ్ళీ ఎందుకు ట్రాన్స్లేషన్ మళ్ళీ ఇప్పుడు డీకౌన్సిలింగ్ పెడితే సాధ్యం కదా సార్? అవుతుంది అంటే రీకౌన్సిలింగ్ అంటే మళ్ళీ ముందు డిఎల్ మళ్ళీ రీఅపాయింట్మెంట్ కౌన్సిలింగ్ పెట్టేసి మొత్తం మళ్ళీ ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఏం జాబులు పోవు, కానీ 2 జాబులు 3 జాబులు వచ్చిన వాళ్ళు వదులుకుంటారు. జస్ట్ మళ్ళీ డ్రామా చేస్తుంది తప్ప ఎవరికో చెప్పండి. ఎవరికి అప్పచెప్తారు ఆయన పర్సనల్ చూడాలి. 2 నిమిషాలు అందరూ గురించి మీ సాల్వ్ చేయడానికి ఈ రోజు కూడా నిరుద్యోగ బిడ్డలకు మార్గదర్శిగా ఉంటూ వాళ్ళన్ని పోటీ పరీక్షల్లో నెగ్గాలని రాత్రింబవళ్లు తపన పడే వ్యక్తి. ఇంకొక తెలంగాణ ప్రజలకు తెలియని విషయం ఏందయ్యా అంటే ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుల్లో ఈ అశోక్ సార్ కూడా ఒకడు. ఈ నిరుద్యోగులందరూ కూడా ఒక 2, 3, 4, 5 బస్సులు తీసుకొని ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశతోని అమాయకంగా గ్రామ గ్రామాన్ని తిరిగిన బిడ్డలు వీళ్ళంతా కూడా. ఇవాళ వీళ్ళు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వీళ్ళు శాంతియుతంగా వాళ్ళు ఇక్కడ ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేసి ఇంట్ల నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో అమరనిరాక్ష చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసు వాళ్ళ ద్వారా మీరు ఈ అశోక్ను ఇళ్ళకెళ్లి బయటికి పంపించండి లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడుంది మరి ఆ రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు, రాళ్ళేయలేదు, ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఈయన 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఇక విషయానికి వస్తే ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే 9,200 గురుకుల పోస్టులు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమాత్రం వైలేట్ చేయకుండా రిలింక్విష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే 9,200 మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న గాని మాలాంటి వాళ్ళం ఎంతో మందిని ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా 3,200 బ్యాక్లాగ్ పోస్టులట్టుగా తీసుకున్నాడు. ఆయన కడుపు చల్లగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన టార్గెట్ ఇది ముఖ్యమంత్రి గారిది ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఓ డ్రామా జరగాలి బాహుబలి సినిమా లాగా. సో అంతే, దాని తర్వాత అయిపోయింది. నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా ఆయనకు అనవసరం. ఇది పరిస్థితి ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది. మళ్ళీ వాళ్ళందరికీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ రీకౌన్సిలింగ్ చేసి రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్లా డిఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే 2 నిమిషాల సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు. రెండవది టీచర్ పోస్టులు చేశారు. నేను కూడా ఉన్నా. మరి ఇక్కడ పెద్దలు కోదండరామ్ గారు కూడా ఇంతవరకు రాలేదు. మరి వారు కూడా ఒకసారి వస్తే బాగుంటుంది. సో వారికి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల నుంచి వాళ్ళకు గౌరవం ఉన్నది. దయచేసి మీరు కూడా రావాలి. అంతే తప్ప మీరు రాకపోతే ప్రభుత్వంతో మీరు మెలకతని అనుకుంటారు కోదండరామరావు గారు. దయచేసి మీరు కూడా రావాలి. అదేవిధంగా డాక్టర్ రియాజ్ గారు మొన్నటి వరకు మరి నిరుద్యోగుల కోసం పోరాడినా అన్నాడు. మరి ఎందుకు డాక్టర్ రియాజ్ గారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మరి వారెందుకు రావడం లేదు? దాని గురించి కూడా ఒకసారి చూడాలి. అంటే మేధావుల మౌనం అనేది మంచిది కాదు. ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి. ఎంత ఘోరం అంటే వీళ్ళకి కనీసం ఇప్పటి వరకు ఒక డాక్టర్ వచ్చి
చెక్ చేయలేదండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. అంటే ఏమన్నా కానీ వీళ్ళు జస్టిస్ అవని మనకేమున్నది, మనం చేసేది చేద్దాం అన్న నిరంకుశ ధోరణే గత ప్రభుత్వాన్ని ముంచింది. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుంది మీకు కూడా, మీకు ఇంకా తొందరగా వస్తుందని చెప్పి మళ్ళీ చెప్తున్నా. అందుకొరకు అర్జెంటుగా ఈ సమస్యలన్నీ కూడా దీంట్లో 60 to 70% సమస్యలు పరిష్కరించదగ్గవే. ఒక్క పైసా ఖర్చు కాకుండా చీఫ్ మినిస్టర్ గారు ఒక 5 నిమిషాలు నాకు కాదనుకుంటే 5 సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఆయనకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ఆయనకు రాజకీయాల ఇంట్రెస్ట్ ఉంది తప్ప పరిపాలన ఇంట్రెస్ట్ లేదు. అటువైపు గద్దె దిగాలి, వేరే వాళ్ళకి అప్పగించాలి. సో ఇదే నేను డిమాండ్ చేస్తున్నా. అశోక్ సార్కి ఏమైనా కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకోదు, ఏ పార్టీలు కూడా ఊరుకో, బహుజన్ సమాజ్ పార్టీ కాదు, బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకోదు. ఆయన ప్రాణాలు కాపాడుకునే బాధ్యత కేవలం మా మీదనే కాదు, మొత్తం తెలంగాణ ప్రజల మీద ఉన్నది. అందుకొరకు ప్రతి చోట కూడా మేము సంఘీభావ దీక్షలు వారి కోసం చేస్తామని చెప్తూ మరొకసారి ప్రభుత్వాన్ని వీళ్ళందరి డిమాండ్లు కూడా మరి పరిష్కరించాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.